Pramukha Nirmata, Shri invite Ms. Aindrala Chakraborty to come on to. Thank you, Aindrala. Cameraman Sriyuta Ram Sri. ఈ కార్యక్రమానికి ఎత్తించి దీన్ని సఫలీకృతం చేసేట్టుగా ఘనంగా దీనికి ఒక రూపురేఖలను ఇచ్చినటువంటి ఈనాటి అతిథుల్లో అతి తక్కువ కాలంలో 100 చిత్రాలకు చేరువలో సంఘ సంస్కృతిలో ప్రప్రథముడైనటువంటి రామానుజుల వారి ఈ ఉత్సవ సందర్భంలో ఈ కాలంలో వారి విషయాన్ని అలాగే గోదా అమ్మవారి యొక్క తత్వాన్ని ప్రస్ఫుటంగా జనంలోకి పంపడం అంటే యువత దీనికి ఆకర్షించకపోవచ్చు కాబట్టి దాన్ని కాస్త యువతలోకి పంపడానికి గోదా అమ్మవారి యొక్క తత్వంలోని స్కిల్స్ ప్రజెంటేషన్ అనేటువంటి విషయాన్ని ఒక హీరోయిన్కి ఆపాదిస్తూ ఆ హీరోయిన్ ద్వారా యువతలోకి పంపడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో మొదటి భాగంలో మేము కాస్త మోడర్నిటిక్గా ఉన్న ఇందాకే ప్రకాష్ గారు అన్నారు, నటుడు ప్రకాష్ గారు అన్నారు, అదేంటయ్యా శ్రీకరం శుభకరం నారాయణి అని చెప్పి చిత్రం టైటిల్ చాలా చక్కగా భక్తిపూర్వకంగా పెట్టావు, దైనందినంగా ఉంది, దైవత్వంతో కూడుకుంది, కుర్రాడు చూస్తే హీరోయిన్ ఎత్తుకున్నాడు, ఇదేమిటయా పరిస్థితి అంటే మంచిని చెప్పడానికి తెలుపును చూపించడానికి నలుపు ఎంత ముఖ్యమో అలాగే మంచిని చెప్పడానికి చెడు కూడా మొట్టమొదటి కొంత రికగ్నేషన్ ఇస్తూ సో ఇది కాదు ఇది కరెక్ట్ మన జీవితానికి భారతీయ సనాతన సాంప్రదాయం ప్రపంచానికి నాడు నేడు మార్గదర్శకమే, దాని నుంచి మనం బయటికి పడకూడదు, ఆ మార్గంలో మనం చాలా ఉన్నత విలువల్ని కాపాడుకుంటూ ఉన్నత స్థితికి వస్తామనేటువంటి నమ్మకం నాకు వాళ్ళకి కలిగే విధంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాను. దయచేసి మీడియా మిత్రులందరూ ఇప్పటి నుంచి చిత్రం అయ్యే వరకు వీరందరితో ఎప్పుడు ఈ ఫీల్డ్లోకి వచ్చిన ఉన్నంతకాలం వారితో సఖ్యతతో ఉండడానికి ప్రయత్నం చేస్తాను. చిన్నవాడిగా ఏదైనా తప్పులు ఒప్పులు ఉంటే తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి కానీ మీడియా నుంచి కానీ కోరుకుంటున్నటువంటి విన్నపం ఏమిటంటే మొదటి అడుగులో తప్పటడుగే అనుకోవచ్చు, ఇది ఒక బాలుడు తప్పటడుగు వేసినట్టుగానే వేస్తున్నాను, దాంట్లో తప్పులుంటే తప్ప అందరూ మన్నిస్తారని కోరుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమం లోగో ఆవిష్కరణని వందే శ్రీరంగనాయకి వందే శ్రీరంగనాయకి కులనందన కల్పవల్లీ శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్య సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణ శరణం ప్రపద్యే గోదామనన్య శరణ శరణం ప్రపద్యే గొప్ప ఆధ్యాత్మిక చిత్రాన్ని సంకల్పంతో మొదలుపెట్టినటువంటి దర్శక నిర్మాత వారిని ముందుగా అభినందిద్దాం. కృష్ణదేవ్ గారు, ఎందుకంటే ఈ రోజున ఆధ్యాత్మిక చిత్రాలు తీయటానికి కరువైంది, చూడటానికి కరువైన ఈ రోజుల్లో చాలా వ్యయ ప్రయాసాలతో ఆయన ఒక అద్భుతమైన కథాంశం తీసుకుని ఈ సినిమాని ఈవేళ మా చేతుల మీదుగా ప్రారంభించినందుకు ముందుగా ఆనందం తెలియజేస్తున్నా. నేను విజయవంతంగా సినిమాలు తీశాను, కానీ విజయవంతమైన సినిమాలు తీసింది మా తమ్ముడు బెక్కి వేణుగోపాల్. తీసిన 9-10 అయినా ఆ 9-10లో కూడా 90% సక్సెస్ తీసిన మంచి వ్యక్తి మా బెక్కి వేణుగోపాల్. కాబట్టి సక్సెస్ఫుల్గా మేకింగ్కి, సక్సెస్ఫుల్గా సినిమా తీయటానికి 2 హస్తాలు ఆయనకి అందించాం. కాబట్టి ఈ సినిమా విజయవంతంగా పూర్తి చేసి విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇకపోతే ఈ ఆధ్యాత్మిక చిత్రాలు ఈ మధ్య జనం చాలా తక్కువ చూస్తున్నారు, ఎందుకంటే ఇది దెయ్యాల సీజను, దెయ్యాల సినిమా ఎక్కువ చూస్తున్నారు. కానీ మీరు దేవతలను వెంటాడితే దేవతల సినిమా తీస్తున్నారు. కానీ మీ కృషి, మీ సంకల్పం మంచిది కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సంబంధించిన ప్రేక్షకులు కూడా చాలామంది ఉన్నారు.
మొన్నే శ్రీమతి రామానుజం చరిత్ర అని ఒక సినిమా తీశారు. అలాగే ఒక మేడం కూడా ఒక సినిమా ఫినిష్ చేసి అతి త్వరలో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది ఈ సీజన్లో వచ్చేది 3వ సినిమా. ఇది డెఫినెట్గా మీరు ముందు పూర్తిగా ఆధ్యాత్మికే కాకుండా సోషల్ని ప్లస్ ఆధ్యాత్మికం కూడా పెడితే బాగుంటుందని నా సలహా. మీరు ట్రైలర్లో కూడా సోషల్ విషయం ఉంది కాబట్టి మంచి సంకల్పానికి అభినందిస్తూ, అలాగే హీరో ప్రశాంత్ గారిని, అలాగే హీరోయిన్ సింద్రల్లా గారిని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది శుభాకాంక్షలు. గోదాశ్రీ క్రియేషన్ శ్రీకరం శుభకరం నారాయణీయం చాలా ట్రెడిషనల్ టైటిల్. లోగో కూడా చాలా ట్రెడిషనల్గా, అంటే దైవభక్తి ఆ ఒక ఉన్న టైటిల్. కానీ సినిమాలో ఏదో ఒక కొత్త విషయం చెప్పాలని, ఈ రోజున్న యూత్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. మీరు చేసే ఈ ప్రయత్నం తప్పకుండా సక్సెస్ అవ్వాలని. అంటే ఏదైనా కొత్తదనం, అన్ని రకాల సినిమాలు వస్తున్నాయి, కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి, చేస్తున్నారు, వచ్చేవాళ్ళు అలా వచ్చి చేస్తున్నారు. కానీ ఏదైనా ఒక ప్రయత్నం చేద్దామని మీరు చేస్తున్న ప్రయత్నం తప్పకుండా నిర్మాతగా, టెక్నీషియన్గా అన్ని రకాలుగా మీకు ఉపయోగం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకు. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి మరియు మీడియా అందరికీ చాలా థ్యాంక్స్. యాక్చువల్గా ఫస్ట్ టైం కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నాం. అండ్ గోదాశ్రీ క్రియేషన్స్ నుంచి వస్తున్న అంటే ఫస్ట్ పరిచయం అవుతున్నా నేను. నా పేరు ప్రశాంత్ అండ్ మై కో యాక్టర్ ఇంద్రిల్లా. సో ఇది ఒక ట్రెడిషనల్ పిక్చర్ అనే కాదు, సోషల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. సో మీ అంతా సోషల్ ఎలిమెంట్స్తో అండ్ ట్రెడిషనల్ ఎలిమెంట్స్తో మేము ముందుకు వస్తామని అండ్ టోటల్ హోల్ టీమ్కి కంగ్రాట్స్ చెప్తున్నాం. డైరెక్టర్కి మరియు కో డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా థ్యాంక్స్. మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. విశ్వవిద్యాలయంలో పుట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కూచిపూడిలో కూడా ఎంఏ చేసి నిన్న రిజల్ట్ వచ్చాయి. డిస్టింక్షన్లో ఫీల్ అవుతున్నారు. Hi, I'm Andrila Chakravarti. I came from Bengal. I'm Bengali. Amar Matritubhasha Bengali. My mother tongue is Bengali. I just completed my masters from Potti Sriramulu Telugu University. I learned from Dr. K. Umarama Rao, Kuchipudi dance. I learned from her first, and my present guru is Bhagavatula Sethuram. I'm learning from him. I'm very thankful to him. He's not my guru. He's like my father. Without him, I couldn't do anything. So I just thankful to him, and I just thankful to Krishna sir and the team to giving me this opportunity. So thank you so much, and thank you for the chief guest. Thank you so much. రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంజాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్న చెల్లెళ్ళు లేక అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకు ఉత్తర పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుకుంటున్నారు. అన్నకు కానీ తమ్మునికి కానీ